యాక్సిడెంట్ ఓకే ఏదైనా ఒక స్పెసిఫిక్ కారణం చెప్పండి. ఒకటి యాక్సిడెంట్, రెండు స్ట్రోక్, హార్ట్ అటాక్, ఫీవర్స్, కరోనా, క్యాన్సర్, లివర్ ప్రాబ్లం. ఓకే, లిస్ట్ నేను రాయిస్తాను. రాయించిన తర్వాత దాని మధ్యలో గీత గీసి యువతల పక్క ఇంకో కాలం పెడతాను. కస్టమర్ ని నేను రాయమంటారు, మీరు ప్రాక్టీస్ చేయండి. ఇట్ విల్ బి ఐ ఓపెన్ ఫర్ ద కస్టమర్. సో అడిగినప్పుడు రెండో వైపున యువత పక్క డిసీజెస్ అన్ని రాసాం కదండి, ఇది ఏ ఏజ్ వరకు రాదు అని గ్యారంటీగా అనుకుంటారు, దాని ఎదురుగా ఏజ్ ఏంటి? దేనికైనా పెట్టచ్చు కానీ యాక్సిడెంట్ కి అయితే పెట్టడానికి ఏమి మిగులుతుంది? ఓకే, సో దట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు మేక్ ద కస్టమర్ రియలైజ్ హౌ ఇంపార్టెంట్. వరకు దాంట్లో ఉండే హైలైట్ పాయింట్స్ అండ్ వై షుడ్ కస్టమర్ బై ఇట్ అనే దాని గురించి. ఓకే, నార్మల్ పాలసీలో ఉండేవి కాకుండా దీంట్లో ఉండే స్పెషల్ బెనిఫిట్స్ ఏవైతే వాటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. గుర్తుపెట్టుకోండి, కస్టమర్ దగ్గరికి 180 days దాదాపుగా 6 నెలల పాటు అతనికి సంబంధించిన నెంబర్ 1 కన్సల్టేషన్స్, మెడిసిన్స్, మెడికల్ టెస్ట్, వీటికి సంబంధించినటువంటి పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. సారీ, అప్ టు 180 days, అప్ టు సమ్ ఇన్సూర్డ్. ఓకే, హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడు వాడేటటువంటి అంబులెన్స్, లేదు హాస్పిటల్ నుంచి హాస్పిటల్ మారేటప్పుడు వాడే అంబులెన్స్, లేదు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేప్పుడు వాడే అంబులెన్స్, మూడింటిలో ఏదైనా ఒకదానికి వాళ్ళు క్లెయిమ్ చేసుకునేటటువంటి ఏదండి అంబులెన్స్. రోడ్ అంబులెన్స్ అయితే కనుక దేర్ ఇస్ నో సబ్ లిమిట్. ఓకే, ఎయిర్ అంబులెన్స్ రోడ్ మీద తీసుకెళ్ళడానికి లేదు. చేసేది హెల్త్ చెకప్ బెనిఫిట్. ఏంటంటే డిఫరెన్స్ ఎవరు చెప్పగలుగుతారు? మిగిలిన పాలసీస్ కి దీనికి హెల్త్ చెకప్ కి సంబంధించిన ఆల్రెడీ అయిన వాళ్ళు కాకుండా ఇంకెవరన్నా ఉంటే నుంచి స్టార్ట్ చేసుకొని ఇట్ గోస్ అప్ టు 15,000 రూపీస్ ఆఫ్ కోర్స్. yes, depending on submission. నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి ఉన్నటువంటి మిగిలిన బెనిఫిట్స్ లో మేజర్ బెనిఫిట్ వచ్చేసరికి క్యుములేటివ్ బోనస్ కి సంబంధించినంత వరకు దేర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ పాత ప్రొడక్ట్స్ తో కంపేర్ చేసుకుంటే. క్యుములేటివ్ బోనస్ ఇందులో ఎలా ఉంటుంది అంటే, ఏ ఇయర్ అయినా కనుక సమ్ ఇన్సూర్డ్ కన్నా క్లెయిమ్ తక్కువ వచ్చింది అనుకోండి, సమ్ ఇన్సూర్డ్ కన్నా క్లెయిమ్ తక్కువ వస్తే బోనస్ అనేది ఆ ఇయర్ ఇవ్వంగానే ప్రీవియస్ ఇయర్ ఇచ్చిన బోనస్ అలానే ఉండిపోతుంది. 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ 25% మనం అందులో యాడ్ చేస్తుంటాం బోనస్. ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs సమ్ ఇన్సూర్డ్ తీసుకున్నాడు, ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి క్లెయిమ్ పెట్టలేదు. సెకండ్ ఇయర్ వచ్చేసరికి సమ్ ఇన్సూర్డ్ ఎంత ఉంటుంది? సమ్ ఇన్సూర్డ్ 10 lakhs ఉంటుంది, బోనస్ 2.5 lakhs. సో టోటల్ 12.5 lakhs ఉంటుంది కవర్. సో ఇటువంటి సిచ్యువేషన్ లో సెకండ్ ఇయర్ లో క్లెయిమ్ వచ్చింది, లెట్ us say 7 lakhs క్లెయిమ్ వచ్చింది. ఓకే, నౌ లెట్ us see what ఆ 7 lakhs ని మనం సమ్ ఇన్సూర్డ్ లో నుంచి తీసుకుంటాం. ఓకే, సో బోనస్ ఏమైనా టచ్ చేసేమా? సో నెక్స్ట్ ఇయర్ కి వచ్చేసరికి మళ్ళీ ప్రీమియం పే చేశాను నేను, రెన్యువల్ ప్రీమియం. సమ్ ఇన్సూర్డ్ ఎంత అవుతుంది? మళ్ళీ 10 lakhs అయిపోతుంది. బోనస్ ఎంత? 2.5 lakhs. సో సెకండ్ ఇయర్ కి 12.5 lakhs. Scenario number 1 clear? Yes sir. Now scenario number 2, same 10 plus 2.5. Claim వచ్చి 11 lakhs వచ్చింది. సో సమ్ ఇన్సూర్డ్ లో నుంచి 10 lakhs తీసుకున్నాము, బోనస్ 2.5 లో నుంచి 1 lakh తీసుకున్నాం. సో నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ ప్రీమియం పే చేసాం. సమ్ ఇన్సూర్డ్ ఎంత అయింది? బోనస్ ఎంత ఉంది? ఓకే, సమ్ ఇన్సూర్డ్ దాటి క్లెయిమ్ వస్తే తప్ప మనం బోనస్ ని టచ్ చెయ్యము. దట్ ఈస్ అనదర్ బెనిఫిట్ దట్ వి హావ్ ఇన్ దిస్ ప్రొడక్ట్. ఓకే, ఇంత మంచి ఫీచర్ పిల్లలు పుట్టక ముందు నుంచి కవర్ చేస్తున్నాం. హౌ మెడికల్ అడ్వాన్స్మెంట్ అనేది చాలా వచ్చింది. ఎస్, పిల్లలు పుట్టడానికి ముందే, ఓకే, ఆ మదర్ వూమ్ లో ఉన్నప్పుడు
ఆ ఫీటస్ ఏదైతే ఉంటుందో గర్భస్థ పిండం అంటాం చూసారా, దానికి కూడా మనం ఇందులో కవర్ చేస్తాము. రైట్, మంచి బెనిఫిట్ ఇచ్చినప్పుడు ఎంత తక్కువ చెప్పండి. సారీ, డెలివరీ ఎక్స్పెన్సెస్ కూడా మనం కవర్ చేస్తాం. సారీ, ఓకే, ఫీటస్ ఎన్ని మంత్స్ క్రియేట్ అవుతుంది అనే దానికన్నా దానికి సంబంధించి యూజువల్ గా 5 months తర్వాత నుంచి ఆ గ్రోత్ రిలేటెడ్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యేది 5th month తర్వాత నుంచి. ఓకే, ఫ్యూచర్ లో అది 3 months నుంచే మనం డిటెక్ట్ చేయడం స్టార్ట్ చేసాం, కరెక్షన్ స్టార్ట్ చేసాము, మేబీ అది కూడా కవర్ చేస్తాం మేము. ప్రస్తుతానికి అయితే కనుక ఇందులో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకానొక టైంలో పిల్లలు పుట్టేటప్పుడు ముందు దేవుడికి ప్రార్థన చేసేవాళ్ళు, నాకు అమ్మాయి పుట్టాలి లేకపోతే నాకు అబ్బాయి పుట్టాలి. ఈ రోజు అమ్మాయి అయినా పర్లేదు, అబ్బాయి అయినా పర్లేదు, హెల్తీగా పుట్టేది. సో స్టార్టింగ్ నుంచి డే 1 నుంచి దే ఆర్ బీయింగ్ ప్రోన్ టు డిసీజెస్. ఓకే, కొన్ని డెడ్లీ ఉండొచ్చు, కొన్ని చిన్నగా ఉండొచ్చు, బట్ స్టిల్ వాటికి కూడా హాస్పిటల్ బిల్ అవుతాయి. బేబీ పుట్టిన వెంటనే ఎక్స్ట్రా ప్రీమియం పే చేయాల్సిన పని లేకుండా బేబీకి డే 1 కవరేజ్ మనం ఈ పాలసీలు ఇస్తాం, అప్ టు 4 lakh rupees. ఓకే, సో బేబీ పుట్టినా కూడా వెంటనే డెలివరీ ఎక్స్పెన్స్ ఇచ్చిన పుట్టిన బేబీ కావచ్చు, లేదు పాలసీ తీసుకున్న మదర్ అందులో 1 year కంప్లీట్ చేసిన తర్వాత పుట్టిన బేబీ కావచ్చు, న్యూ బోర్న్ బేబీ కవరేజ్ కూడా మనం ఇందులో ఇస్తాం. అండ్ వాల్యుబుల్ సర్వీస్ ప్రొవైడర్స్ లో చేయించుకుంటే కనుక 5,000 rupees వరకు ఇస్తాము. అండ్ రీహాబిలిటేషన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ అనే ఇంకొక దాని గురించి మనం మాట్లాడాం. సో దిస్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. అండ్ డిమాండ్ ఎక్కువ పెరుగుతున్నటువంటి ఇంకొక మెడికల్ సర్వీస్. హెడ్ ఇంజురీ అయింది, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి, స్ట్రోక్ వచ్చింది, స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయి, 4 సందర్భాలు. వెన్నుకు సంబంధించిన వ్యాధులు, స్ట్రోక్, తలకి బలమైన గాయం, లేదు మల్టిపుల్ ఫ్రాక్చర్స్, పాలిట్రామా అంటారు. అటువంటివి జరిగినప్పుడు ఆ పర్సన్ మళ్ళా నార్మల్ స్టేజ్ కి వచ్చి తన పనులు తను చేసుకోవాలి, ప్రీవియస్ ఎలా ఉన్నాడో అలాగే కనుక అతను చేసుకోవాలి అంటే ఇట్ రిక్వైర్స్ నాట్ ఓన్లీ మెడిసిన్ తో పాటుగా రీహాబిలిటేషన్ అనేది ఇంకొకటి ఉంటుందంటే లైక్ మోర్ ఇంటర్వెన్షన్స్ లైక్ ఫిజియోథెరపీ అండ్ ఆల్. సో దానిని కూడా మనం ఈ పాలసీలో కవర్ చేస్తున్నాం. కస్టమర్ నీడ్ ఏంటి దాని తగ్గట్టు మనం బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ఒక్క బెనిఫిట్, ఈ ఒక్కటి చెప్పే పాలసీ అమ్మేసుకోండి, రిస్టోరేషన్. ఓకే, రిస్టోరేషన్, ఆటోమేటిక్ రిస్టోరేషన్. సో ఇది ఏమవుతుంది అంటే సమ్ ఇన్సూర్డ్ ఎప్పుడైనా అయిపోయింది, ఎంత సమ్ ఇన్సూర్డ్ వాడుకున్నామో అంతా తిరిగి మళ్ళీ వేస్తాం. ఓకే, నాట్ నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ హాస్పిటలైజేషన్ కి దాన్ని వాడుకునే అవకాశం ఉంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. సేమ్ ట్రీట్మెంట్, yes, same disease, same person, next hospitalization it is covered. Accident, next hospitalization అయితే కనుక అది కవర్ అవుతుంది. yes, everything is covered under this. సో ఇది ఎలా ఉంటుందంటే లెట్ అస్ సే నేను వచ్చేసరికి 10 లక్షల పాలసీ తీసుకున్నాను, ఫస్ట్ క్లెయిమ్ వచ్చేసరికి 6 లక్షలు వచ్చింది, సబ్మిషన్ నేను ఎంత వాడుకున్నాను. సో నెక్స్ట్ హాస్పిటలైజేషన్ కి ఆ 6 lakhs ని మళ్ళీ కంపెనీ రిస్టోర్ చేసేస్తుంది. అంటే నెక్స్ట్ టైం కి నాకు ఎంత రెడీగా ఉంది, 10 lakhs. నెక్స్ట్ హాస్పిటలైజేషన్ లో 11 లక్షలు ఖర్చు అయింది. బోనస్ లేకపోతే 10 లక్షలు ఇది వాడేసుకున్నాను, ₹1,00,000 జేబులోంచి పెట్టుకున్నాను. ఓకే, ఒక్క నిమిషం సార్. ఓకే, మూడో హాస్పిటలైజేషన్ దగ్గరకు వచ్చేసరికి నేను సబ్మిషన్ ఎంత వాడుకున్నాను టోటల్, సబ్మిషన్ వరకు రిస్టోరేషన్ పక్కన మెడిసిన్ 10 లక్షలు వాడేసాను కదా, మళ్ళీ 10 లక్షలు ఇస్తాను. సో సింపుల్ ఒక్క సెంటెన్స్ లో చెప్పాలంటే హాస్పిటల్లో అడుగు పెట్టేసరికి ఒక సమ్ ఇన్సూర్డ్ ప్రతిసారి గ్యారంటీ, బోనస్ ఉంటుంది. బోనస్ మల్టిపుల్ టైమ్స్, ఎన్ని సార్లు అయితే అన్ని సార్లు. ఓన్లీ కండిషన్ సేమ్ బిల్లులో పనిచేయదు. మనం ఒకసారి అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయితే కనుక దెన్ నెక్స్ట్ హాస్పిటలైజేషన్ కి పనిచేస్తాం. వన్ సెకండ్ అంటే ఇంత మంచి ఫీచర్ చెప్పిన తర్వాత కూడా అక్కడి నుంచి పెద్దగా అప్రోచ్ రాలేదు సార్. గురువు శిష్యుడు మెంటారు అండ్ వాళ్ళ స్టూడెంట్ ఇద్దరు కలిసి ఎక్కుతున్నారు. సడన్ గా ఎక్కిన తర్వాత ఒక ప్లేస్ కి వచ్చిన తర్వాత చీకటి పడిపోయింది. కొంచెం పైకి వెళ్తే నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోతాము పదా అన్నాడు. ఒక 60-70 feet వెళ్తే మనం వెళ్ళిపోతాం అన్నారు. ఎక్కుతూ ఉండగా సడన్ గా చీకట్లో అతను వచ్చేసరికి స్లిప్ అయిపోయాడు స్టూడెంట్. చీకటి
కాకపోతే ఏమవుతుంది, వాళ్ళు తాళ్ళు కట్టుకొని ఉంటారు కదా, గాల్లో వేలాడుతున్నాడు. గాల్లో వేలాడుతుంటే అరుస్తున్నాడు అనమాట. అతనికి ఏం అర్థం కావట్లేదు. గురువు, నేను ఇక్కడ మధ్యలో ఇరుక్కుపోయాను, గాల్లో వేలాడుతున్నాను, సొల్యూషన్ ఏంటి అని అడుగుతున్నాడు. అడిగితే అతను అన్నాడు అనమాట, పైనుంచి వాళ్ళ గురువు చెప్తున్నాడు, నీకు లెఫ్ట్ సైడ్ నీకు ఇక్కడ ఒక చాకు ఉంటది కదా, అది తీసి రోప్ కట్ చేసేది అంటున్నాడు. అతను కిందకి రాలేడు. గురువు శిష్యుడు వచ్చేసరికి వేలాడుతున్నాడు. గురువు చెప్తున్నాడు, ఇది తీసుకొని కట్ చేసి అని చెప్తున్నాడు. అతనికి భయం వేస్తూ ఉంది, కట్ చేస్తే మళ్ళీ ఇక్కడి నుంచి పడిపోయి నేను చచ్చిపోతాను, సో అతను నా మీద ఏదో తేడాగా ఉంది, నన్ను చంపేద్దానికి ప్రయత్నం చేశాను. అలాగ గాల్లో వెళ్ళడుతూ భయపడిపోయి చెప్పాడు. నెక్స్ట్ డే న్యూస్ పేపర్లో ఆర్ టీవీలో వచ్చే న్యూస్ ఏంటంటే, ఇలా పర్వతారోహకుడు ఒకడు జస్ట్ నేలకి 6 అంగుళాల పైన వేలాడుతూ చనిపోయాడు. ఏం చెప్పాడు గురువు? కచ్చి 6 అంగుళాలు నేల మీద పడతావు, బతికిపోతావు. కానీ ఇతను ఏమనుకున్నాడు, అతను ఏదో చెప్తున్నాడు, సంథింగ్ రాంగ్ ఉందనే భయంతో. అందుకే మన గురువుని, మన సేల్స్ మేనేజర్ ని బ్లైండ్ గా నమ్మండి. దే ఆర్ మనకు ఉండేటటువంటి పేరెంట్స్ ఉండే ఒక పెయిన్ పాయింట్ గురించి మాట్లాడుతాం. టికెట్ ఖర్చు కన్నా ఈ ఖర్చు ఎక్కువ ఉంటుంది. బట్ ఒకటి అబ్జర్వ్ చేయండి మీరు, ఇది వచ్చేసరికి స్మాల్ వచ్చేసరికి 1/2 లీటర్ ఉంటుంది అప్రాక్స్, దానికి వచ్చేసరికి 150 రూపీస్ ఉంటుంది. 3 లీటర్స్ ఇది జస్ట్ 100 రూపీస్ యాడ్ చేస్తే చాలు, 250 రూపీస్. ఏదుకుంటారు మనం ఇదా ఎందుకని జస్ట్ 100 రూపీస్ కి 250% ఎక్స్ట్రా, దట్ ఈస్ వాట్ వీ ఫీల్. బట్ వాడికి ఉన్నటువంటిది ఏంటంటే ఓన్లీ ఇదే అమ్మాలి, ఇది ఒకటే పెడితే కొనరు. ఎగ్జాక్ట్లీ. సో ఇది సైకలాజికల్. ఈ గేమ్ మనం ఎందుకు ఆడుకుంటాం కస్టమర్ మీద? సో దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడు సమ్ ఇన్సూర్డ్ కి సంబంధించినంత వరకు మనం మాట్లాడుకున్న ప్రొడక్ట్ లో 12+1 చైల్డ్ కి 33 ఇయర్స్ ఏజ్ తీసుకుంటే 50 lakhs కి గాను 1,03,554 పడుతుంది. 1 crore కి గాను 1,25,000 పడుతుంది. 2 crores కి వచ్చేసరికి 1,39,000 వస్తుంది. కవరేజ్ వచ్చేసరికి 100% పెరుగుతుంది. 50 కాస్త 1 crore అయింది. ప్రీమియం ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే, just by paying 21% extra, we are getting 1 crore. సో కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, పిచ్ చేసిన తర్వాత, ప్రొడక్ట్ క్లోజర్ కి ముందు లెట్ us say 50 కనుక పిచ్ చేస్తే జస్ట్ 1 crore కి అయితే కనుక 21% ఎక్స్ట్రా పే చేస్తున్నారు. దీనికి ఇంకో వర్షన్ ఉంటుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. అదే 1 crore కాకుండా 2 crores అయితే 50 lakhs 400% అవుతుంది. దానికి ప్రీమియం ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 34%. కస్టమర్ హై సమ్ ఇన్సూర్డ్ ఎందుకు తీసుకోవాలి? Because just with 21% you are getting double, with 34% extra you are getting 4 times. Half liter ki 3 liter ki చూపించే డిఫరెన్స్ మనం చూపించే ప్రయత్నం. బట్ ఇది చేయడం వల్ల కస్టమర్ కి 95% డిస్కౌంట్ వస్తుంది. తెలుసా? హై సమ్ ఇన్సూర్డ్ తీసుకోవడం వల్ల ఎంత? ట్రై చేశారు ఎవరన్నా? చూడండి, ప్రీమియం ఎంత పడుతుంది? 5 lakhs అయితే 14,653. అదే 2 crores కి వచ్చేసరికి 49,822. ప్రీమియం పెరుగుతుంది కానీ డిస్కౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది? సో దీన్ని కస్టమర్ కి మనం ఎలా ప్రొజెక్ట్ చేయొచ్చు అనే దాని గురించి నేను ఒక ఇది చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ మనం మాట్లాడేది లక్షకి ఎంత ప్రీమియం పడుతుంది అనే కాన్సెప్ట్. ఎంత? 5 లక్షలకి 14,653 అంటే లక్షకి 14,653 డివైడెడ్ బై 5, 2,931 రూపాయలు. అదే కనుక 10 లక్షలకి తీసుకుంటే 2,014 రూపాయలు. 25 లక్షలకి 1,200 పడితే 50 లక్షలకి 740, కోటికి 448 రూపాయలు. 2 కోట్లు తీసుకుంటే లక్ష కేవలం 249 రూపాయలు. సో పర్ లాక్ ఎంత పడుతుంది? సో దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ కెన్ టాక్ అబౌట్ ద కస్టమర్. ఓకే, సో అలాగే ఆఫ్ కోర్స్
1 crore 2 crores 3 years కి కలిపితే. సో ఓవరాల్ 2,931 కాస్త 249 రూపాయలకి 3 years ప్రీమియం ఎంత పడుతుంది? 1,03,554 రూపాయలు పడుతుంది. సో దీంట్లో హెల్త్ చెకప్ బెనిఫిట్ ఎంత వస్తుందండి? 50,000కి అయితే సంవత్సరానికి 10,000 రూపాయలు, 3 సంవత్సరాలకి కలిపి 30,000. దాన్ని 1,03,000 లోంచి తీసేయండి. 73,554. ఎందుకంటే హెల్త్ చెకప్ బెనిఫిట్ క్లెయిమ్ పెట్టినా కూడా ఈ ప్లాన్ లో వస్తుంది. ఎస్, కాబట్టి నెట్ పడేది వచ్చేసరికి ఈ 30,000 తీసేయక 73,000 ప్రీమియం పడుతుంది. ఇది ఒకటే కాదు, ట్యాక్స్ బెనిఫిట్ 30% సంవత్సరానికి, 3 సంవత్సరాలు 7,500 చొప్పున 22,500 రూపాయలు పడుతుంది. అది కూడా తీసేయండి. అది సేవ్ చేస్తున్నాడు కదా కస్టమర్. 30% ఉన్నాడు అనుకుని క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. 20 ఉంటే 20, 10 ఉంటే 10 అని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది సో 22,500 తీసేసిన తర్వాత నెట్ పడుతున్న ఎఫెక్టివ్ ప్రీమియం 51,054 రూపాయలు. క్లియర్ అండి ఇక్కడ వరకు?